జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నాల. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మన శివపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడినటువంటి శ్రీ కాశీనాయన నిత్యాన్నదాన సత్రం దగ్గర ఉన్నామండి. మన ఎవరి పేరేంటి నాగార్జున అన్న యొక్క సమక్షంలో అనేక మంది దాతల సహాయ సహకారాలతో, ముఖ్యంగా దానధర్మ చారిటబుల్ స్టోరీ సహాయ సహకారాలతో, సచ్చి సాయిబాబా వెలుగు భక్తి బృందం వారి సహాయ సహకారాలతో మరియు ఇతర దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క సత్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. నేను, నాతో పాటు శ్రీ నవీన్ శర్మ స్వామీజీ వారు మరియు వారి భక్తి బృందం, అనిల్ గారు, ప్రతాప్ స్వామి వారు వారి భక్తి బృందం మరియు ఇతర మిత్రులందరూ కూడా రావడం జరిగిందండి. త్వరలో ఇక్కడ మనకి తొలిగా కాలభైరవ స్వామివారి అభిషేకం కార్యక్రమాలను నిర్వహించుకుని తర్వాత ఈ యొక్క గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సంకల్పించడం జరిగింది. నూతనంగా నిర్మించినటువంటి అన్నదాన సత్రం మన నాగార్జున కూడా చాలా శ్రమించి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నేను నిర్మించాడండి. 10 మందికి అన్నం పెట్టాలనేటువంటి ఏకైక సంకల్పంతో తన ఆర్థిక పరిస్థితి చాలా చిన్నదండి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్క, వీళ్ళంతా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. శివపురం విలేజ్, కొత్తపల్లి మండలం, ఉమ్మడి నంద్యాల జిల్లా, ఏపీ, ఆంధ్రప్రదేశ్. మనకు ఈ యొక్క అన్నదాన ఆశ్రమానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట సార్ గారు మరికొంతమంది భక్తులు ఇంత గొప్ప భోజనశాల ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఈ యొక్క భోజనశాలను శ్రీ పరమ పూజ్య అవధూత శ్రీ ప్రతాప్ స్వామి వారు, శ్రీమాన్ శ్రీ నవీన్ శర్మ స్వామి వారు ఓపెన్ చేస్తారండి. 8:45 ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. సో మీరు లోపల హాల్ అంతా చూపెడతాను, ఒకసారి చూడండి. జై శ్రీరామ్. సో ఇది భోజనశాల అండి, నూతనంగా నిర్మించిన శాల. 30x30 ఉంటుంది అనుకుంటా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చాలు. పూజా మందిరం, దానధర్మ చారిటబుల్ స్టోరీ యొక్క శిలాఫలకం పెట్టి ఇదంతా కూడా ప్రాంగణం అండి. వెనకాల 5 ఎకరం స్థలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది వంటశాల ప్రస్తుతానికి. ఆ కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి షెడ్ని తర్వాత భోజనశాల కింద మారుస్తారండి. వెనకాల ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ రూమ్స్ అవి వేద్దాం అనుకుంటున్నాం. ఇది 6 ఎకరం స్థలం అండి. ఇక్కడ గ్యాస్ బండ్ వాటర్ చాలా తక్కువ, అంతా కూడా అడవి ప్రాంతం వల్ల పుల్లై కొట్టుకొచ్చి ఇక్కడ వంట చేస్తూ ఉంటారండి. గోమాతలు పూజ్య ప్రతాప్ స్వామి వారు అందజేశారండి గోవుల్ని. ఇక్కడ వినాయకుడి ప్రతిమను పెట్టాలని అనుకుంటున్నారు. సో కొంచెం హంగామాగా ఉంది ఈరోజు ప్రారంభోత్సవం కాబట్టి. సహాయ సహకారం నుంచి ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలండి. అది వాష్రూమ్స్. వాటర్ సౌకర్యం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొరణభారతి యొక్క అమ్మవారి దేవాలయం, రైట్ సైడ్ వెళ్తే ఆత్మకూరు వెళ్ళేటువంటి ఊరండి. బోరు.
కాలభైరవ స్వామివారి దేవాలయం, శివపురం గ్రామంలో అతి పురాతనమైనటువంటి స్వామివారి దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. మొత్తం ఈ దేవాలయం కంప్లీట్గానండి. వాళ్ళు ఒక 1 అవర్ అవుతుందన్న. తీయాల్సింది తీసి అట్లా వేయాలి వెనక్కి. సార్ పక్క ఒక్కసారి ఇటు చూడు, ఇటు చూడు, ఇట్లా ఒక్కసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. పట్టుకెళ్ళే సౌండ్ ఓం నమః శివాయ. అది పెట్టి కొత్త మొక్క ఇంకొంచెం లోపల కనిపిస్తుంది. లోపలికి పెట్టాము. లోపల పెట్టాము.